సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీ ఇండియాలో హైయెస్ట్ గ్రోసర్గా ఉన్న పుష్ప 2 రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందా? ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. అంత సీన్ లేదు. రెండిట్లో కామెంట్ చేయండి. నేను లైక్ అడగట్ల, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవద్దు. బట్ నాకు కామెంట్ ఇంపార్టెంట్. ప్రభాస్ ఫ్యాన్స్ అయినా, ప్రభాస్ పెద్దగా ఇష్టపడిన వాళ్ళైనా డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి. ఒక 1000 కామెంట్స్ టార్గెట్ పెట్టుకుని దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. రీసెంట్గా స్పిరిట్ మూవీకి సంబంధించిన పూజ జరిగింది. సినిమా స్టార్టింగ్ ముందు చేసేటువంటి మూవీ మూర్తి పూజ. ఆ పూజ కూడా చాలా సైలెంట్గా సీక్రెట్గా చేసేసారు. మరి సో ప్రభాస్ వచ్చాడు, ప్రభాస్ చేశాడు, అందరూ వెళ్ళిపోయాడు. సో సినిమా షూటింగ్ ఈ నెలలో స్టార్ట్ అవబోతుంది నవంబర్లో. డిసెంబర్ తర్వాత జాయిన్ అవుతారు. ఇలా వేరే సీన్స్ తీస్తారు. డిసెంబర్ 27th ప్రీ రిలీజ్ ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ప్రమోషన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి నవంబర్ 26 వరకు, అంటే 2026 నవంబర్ కల్లా స్పిరిట్ సినిమా షూటింగ్ని 1 yearలో కంప్లీట్ చేయాలని సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసుకున్నారు. అయితే స్పిరిట్ సినిమాకి సంబంధించి ఇంకో బిగ్ అప్డేట్ ఏంటంటే, ఈ సినిమా కోసం ఒక కొత్త లుక్ని ప్రభాస్కి సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నారు అని ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఆ కొత్త లుక్ ఏంటి అనేది కూడా మనకి కొద్ది రోజులు రివీల్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు స్ట్రాంగ్గా వస్తుంది. స్పిరిట్ నుంచి ఇంకొక బిగ్ న్యూస్ వస్తుంది. అదేంటంటే స్పిరిట్లో ఒక సీన్లో ప్రభాస్ న్యూడ్గా బట్టలు లేకుండా కనిపిస్తారు అనేది. ఆ సీన్ ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుందని మనకు వచ్చినటువంటి వన్ బ్యాడ్ హ్యాబిట్ ఆడియో టీజర్లో కూడా మనకు వచ్చింది కదా, వీడి బట్టలు కూడా తీసి మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించండి అనేసి. అట్లాంటి ఒక సీన్ ఈ సినిమాలో ఉంటుంది అని ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సినిమాలో చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయని, చాలా హాట్ సీన్స్ ఉంటాయి, రాగా ఉంటుంది సినిమాని ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. ఇది నిజంగా జరగబోతుందా అంటున్నారు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ కాబట్టి జరగబోయే అవకాశాలు ఎక్కువనే అనిపిస్తుంది. అంటే ఇంకొకటి ఏంటంటే సందీప్ రెడ్డి వంగ సినిమా అని చెప్పేసి నేనైతే వెళ్తా. సో మనకేవో శంకరాభరణం చూపిస్తారనో లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్లీ చూపిస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను సందీప్ రెడ్డి వంగ. సో ఇట్స్ గోన్ బి ఏ రేటెడ్ మూవీ. 3 hours వరకు ఉంటుంది సినిమా. అటు ఇటుగా రాడికల్గా కూడా ఉంటుంది డెఫినెట్లీ అనిపిస్తుంది. డిఫరెంట్ యునిక్ ప్రభాస్ అయితే ఉంటాడు అనిపిస్తుంది. సో అంతకుమించి ఇంకేం ఉండదు. సో యానిమల్లో ఆల్రెడీ చూసేసాం రణబీర్ కపూర్ని. సో ఫుల్ క్లారిటీతో తీద్దాం అనుకున్నారు దాన్ని. బట్ ప్రోస్థెటిక్ సరిగ్గా అక్కడ పనిచేయలేదని చెప్పి అవుట్ ఆఫ్ ఫోకస్లో తీయాల్సి వచ్చింది. అప్పుడే మనకి ఫుల్ క్లారిటీతో చూపించేవాళ్ళు అనే మాట వినిపించింది. సో స్పిరిట్లో కూడా అట్లా ఉంటుందేమో అనే క్వశ్చన్ అయితే వస్తుంది. సో ప్రభాస్ లాంటి అంత పెద్ద సూపర్ స్టార్ మరి ఇట్లాంటి సీన్స్ పెడతారు అంటున్నారు. సో మన సూపర్ స్టార్ ప్రభాస్ని, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా ప్రొజెక్ట్ చేస్తున్న ప్రభాస్ని అట్లా చూడడానికి మనం యాక్సెప్ట్ చేయగలుగుతామా? మనకి నచ్చుతుందా? మీకేమనిపించింది? ఏంటి దీని మీద ఈ పాయింట్? ఇట్లా చూపిస్తే ప్రభాస్ని మన వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారా? ఫ్యాన్స్ ఏమంటారు? మరి ఒక రాడికల్ సినిమా చూస్తున్నప్పుడు మన సూపర్ స్టార్ ప్రభాస్ని అట్లా చూపిస్తానని మీరు ఎట్లా తీసుకుంటారు ఏంటి అనేది కామెంట్ చేయండి.